బోయినపల్లి మండలంలోని గుండనపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు చంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ విశ్రాంత మండల విద్యాధికారి చెన్నమాధవుని రామరాజు ఉచితంగా అందజేశారు. మంగళవారం పాఠశాల ఆవరణలో జరిగిన సభలో మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, తాజా మాజీ సర్పంచ్ స్వామి, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, రిటైర్డ్ హెచ్ఎం డి శ్రీహరి, అమ్మఒడి చైర్మన్ రాధా, విద్యా వాలంటీర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను అనుకుంటాను, నేను ఒక ఎంపీడీఓ కావాలని నేను కలగడం లేదు. బట్ మన ప్రయత్నం లోపం లేకుండా, శక్తివంచన లేకుండా, మన జీవితానికి ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగే దశ లోపల మనకు ఎదురవుతున్నటువంటి ఒక గుడ్ గిఫ్ట్స్ అనుకోవచ్చు. అంటే మంచి బహుమానమే ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక రాజకీయ నాయకత్వం కావచ్చు, లేదు అంటే ఒక మంచి టీచింగ్ మెథడాలజీ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి చిన్నారులను ఉద్దేశించి నేను మాట్లాడేది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రుల తర్వాత